అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రత్యేకమైన చర్చా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చలో మనతో పాటు ఉన్నారు శ్రీ గాబ్రియల్ గారు. వారు నెల్లూరు నుంచి రావటం జరిగింది. వారు పాస్టర్ కూడా. ఒక్కసారి వారిని అడిగి క్రిస్మస్ పండగకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాస్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో ముందుగా ఒక్కసారి మీ పరిచయం మన ప్రేక్షకులకు చెప్పండి. మాది సిహెచ్ గాబ్రియలు, నెల్లూరు జిల్లా, అల్లూరు మండలం, నజరేతుపురం. మాది ఎలోహిం చర్చి, ఓకే అండి. ఇండిపెండెంట్ చర్చి. సో ఇండిపెండెంట్ చర్చ్లో మీరు పాస్టర్గా ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి సేవలో ఉన్నారు? ఒక 30 years 30 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు దేవుడి సేవలో. సో ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే, చాలా మంది వీడియో చూసిన తర్వాత పాస్టర్సే అంటే వాళ్ళకి నచ్చని విషయం ఎవరైనా చెప్తే ఇది వాక్య విరుద్ధము, ఇతనికి బైబుల్ తెలియదు అంటూ నిందలేస్తూ ఉంటారు. సో 30 సంవత్సరాల నుంచి మీరు సేవలో ఉన్నప్పుడు మీకు బైబుల్ తెలియకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా లేదు. ఈ విషయం ప్రజలందరికీ ముందు స్పష్టం చేయాలి కాబట్టి మాట్లాడటం జరుగుతుంది. సో క్రిస్మస్ పండగ గురించి మీ అభిప్రాయం ఏంటి? మొదటగా మీ దృష్టిలో క్రిస్మస్ అంటే ఏంటి? ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ పండగ చాలా మంది క్రైస్తవులు జరుపుకుంటూ ఉంటారు. జరుపుకునే వాళ్ళందరినీ మేము ఒక 10 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉన్నాం. ఇన్ఫాక్ట్ ప్రైజ్ మనీ కూడా ఇస్తా ఉన్నాం, అనౌన్స్ చేస్తూ ఉన్నాం. అసలు క్రిస్మస్ అనేది బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టినట్లు బైబిల్ ప్రకారం ఏదైనా ప్రామాణికత ఉందా? ఇది మేము అడుగుతా ఉన్నాం. ఎవరైనా ముందుకు వచ్చారు సార్? ఏదండి, ఎవరు రాలేదండి. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చీకట్లో తొడగొట్టేసి దమ్ముంటే మేము వస్తాం చర్చ ఏర్పాటు చేయి అంటారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే సేమ్ సొల్లే, ఏదేదో లెక్కలు తీసుకొచ్చేసి దీన్ని అలా ఊహించుకోవాలి, దీన్ని ఎలా ఊహించుకోవాలి అంటారు. ఏం పని జరిగే మాటలు కాదు. సో ఒక్కసారి నేరుగా ధైర్యంగా మీరు ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఈ క్రిస్మస్ యొక్క ప్రామాణికత ఏంటి? క్రైస్తవులు దీన్ని జరుపుకోవచ్చా, జరుపుకోకూడదా? క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు సార్. అంటే డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ అనేది ఇది మనుషులు కల్పించింది. ఓకే. కానీ ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఈ వాక్యములతో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అని రాయబడింది. కానీ దీన్ని డిసెంబర్ 25ని అంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని ఉంది. కానీ ఆ నేడు ఎప్పుడో ఆ నేడు అనేది కనీసం బ్రాకెట్లో పెట్టొచ్చు కదా, డిసెంబర్ 25 అని. ఎవరు ఆ ధైర్యం చేయలేరు. ఎందుకంటే ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు కాబట్టి దీన్ని కలిపే పరిస్థితి లేదనమాట. కానీ అది దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం, చెప్పని దాన్ని చేయడం కూడా పాపమే, చెప్పనిది. కాబట్టి డిసెంబర్ 25 క్రిస్మస్ పండగ అనేది దేవుడు చెప్పనిది, బైబిల్లో లేదు సార్. ఏదైనా క్రైస్తవుడు బైబిల్ని ఆధారం చేసుకుని చెయ్యాలి ఏదైనా, కానీ అందరికీ తెలుసు. సో క్రిస్మస్ జరపడం అనేది తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. పాపం కూడా అంటే దేవుడు చెప్పంది చేయడం అనేది కూడా. ఎందుకంటే దేవుడు పండగలు ఇచ్చాడు పాత నిబంధనలో, పస్కా, పెంతుకోస్తు, పర్ణశాల. కానీ క్రొత్త నిబంధనలో డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ చేయమని ఎక్కడ చెప్పాల. అంటే పాత నిబంధన పండుగలు ఏవి కూడా కొత్త నిబంధనలకు జరుపుకోవాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తు అవన్నీ కొట్టివేశాడని చెప్పేసి అంటారు కదా. మీరేమో పాత నిబంధన పండుగలు చేయమని చెప్తున్నారు సార్. వాస్తవంగా పాత నిబంధన పండుగలకి క్రీస్తుకి ముడిపెట్టబడింది. చాలా మంది తెలియదు. లేవియక్కడ 23వ అధ్యాయం ఉంది. అవును, దాని నిండా పండుగలే ఉన్నాయి. గుడారాల పండుగ, బోర్ల. కానీ తేదీలు కూడా ఇచ్చారు సార్. మొదటి నెల 14వ తేదీ పస్కా పండుగ, 7 దినాలు జరపాల. తర్వాత పస్కా నుంచి 50 దినాలు లెక్కబెట్టి పెంతుకోస్తు పండుగ జరపాల. తర్వాత అక్కడి నుంచి 7వ నెల 15వ తేదీ నుంచి 7 దినాలు పర్ణశాల పండుగ జరపాలి. వాస్తవంగా 7 పండుగలు ఉన్నాయి. పస్కా, తర్వాత పులియన్ రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు పండుగ, తర్వాత బూర్ల పండుగ, తర్వాత ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ రోజు పాపాలు విషయం పశ్చాత్తాపడతారు. తర్వాత 7వ నెల 15వ తేదీ పర్ణశాల పండుగ లాస్ట్. అంటే ఇది అక్టోబర్తో ముగిస్తాయి సార్ పండుగలు. అక్టోబర్ నుంచి మార్చి వరకు, అంటే మార్చి, ఏప్రిల్, అప్పటి వరకు 6 నెలల పండుగలు లేవు. అది ఎందుకంటే ఇది చలికాలం, వర్షాకాలం. అక్టోబర్తో ముగిసిపోతే 7 నెలలు అంటున్నారు. నిజంగా మీ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు క్రైస్తవులు ఫాలో అవుతున్నది గ్రెగోరియన్ క్యాలెండర్ కదా. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే జనవరి కదా మొదటి నెల, అప్పుడు జూలైకి అయిపోవాలి మీరు చెప్పే లెక్క. అసలు ఈ డిసెంబర్ నెల బైబిల్ లేదు సార్. అంటే ఈ యొక్క గ్రెగరీ క్యాలెండర్ బైబిల్కి దానికి సంబంధం లేదు. గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా తప్పులు తడకే. అదే సార్. అంటే బైబిల్ చెప్పేది ఇది మరి ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. మీరేమో ఇది చైత్ర మాసం అంటారు. అవును, బైబిల్ ప్రకారం అది అబీబ్ నెల యూదుల క్యాలెండర్. అది అసలు ఈ క్యాలెండర్కి ఆ క్యాలెండర్కి సంబంధమే లేదు సార్. బైబిల్ క్యాలెండరు అది కూడా మరి మార్చి, ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. నాకు ఇంకోటి అర్థం కాదండి, ఇక్కడ పెచ్చతనం ఏంటి అంటే
ఈ రోజున కాలం అనేది భౌగోళిక పరిస్థితులు చూసుకుంటే ఇక్కడ మనకి అమెరికాకి, లేకపోతే మనకి ఆస్ట్రేలియాకి, మనకి ఇజ్రాయెల్కి కొన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది. అలాగే కాలాలు కూడా చాలా వ్యత్యాసం ఉంటాయి. ఇక్కడ మనకి 3 కాలాలు ఉంటాయి, అమెరికాలో 2 కాలాలే ఉంటాయి, ఇంకో చోట ఇంకొక కాలం ఎక్స్ట్రా ఉండొచ్చు. అలాంటిది అక్కడెక్కడో జరుపుకున్న క్యాలెండర్ ప్రకారం ప్రపంచం అంతా ఇదే పాటించాలి అని ఏదైతే రుద్దటం ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజున అమెరికాలో ఒక సీజన్ ఉందనుకోండి, ఆ టైంలో ఇక్కడ ఇంకోటి సీజన్, వేరే సీజన్ ఉంటుంది. వాళ్ళకి వింటర్ ఉన్న చోట మనకి రైనీ సీజన్ ఉండొచ్చు, లేకపోతే సమ్మర్ ఉండొచ్చు, లేదా ఇంకో దేశంలో ఇంకో సీజన్ ఉండొచ్చు. ఒక క్యాలెండర్ని పెట్టేసి అందరూ ఇదే తేదీ ఎట్లా జరుపుకోవాలి? ఈవెన్ మన ఇండియాలో చూసుకుంటే సంవత్సర ఆరంభం ఉగాది తెలుగు వాళ్ళు ఒకరోజు జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో ఇంకో రోజు జరుపుకుంటారు. బైబిల్ ఆదికాండం చూస్తే దేవుడు ఆ సృష్టి ప్రారంభంలో చెప్పాడు సార్. ఇది సూర్యుడిని చంద్రుడిని సృష్టించినప్పుడే సూచన మొదటి అధ్యాయం ఆదికాండం 1:14 సూచనలు, కాలములు, దినములు, సంవత్సరం సూచించుటకై ఈ పెద్ద జ్యోతి, చిన్నది అంటే సూర్యుడు, చంద్ర నక్షత్రాలని ఆయన నియమించాడంట. కాబట్టి సూర్యుని బట్టి యూదులేమో సూర్యాస్తమయం దినం ప్రారంభిస్తారు, మనమేమో సూర్యోదయంతో దినం ప్రారంభిస్తాం, వాళ్ళు సూర్యాస్తమయంతో దినం ప్రారంభిస్తారు. తర్వాత నెల పొడుపుతో నెల ప్రారంభం. కాబట్టి మార్చి ఏప్రిల్లో అదే వాళ్ళకి ప్రారంభం. చంద్రుని బట్టి బైబిల్ చెప్తుంది ఋతువులను తెలుపుటకి చంద్రుడు నియమించాడు, అంటే నెలను తెలిపేదని చంద్రుడు నియమించాడు. ఇది ఆది నుంచి సార్. ఇప్పుడు ఈ గ్రెగరీ క్యాలెండర్ ఆది నుంచి ఆడుంది, ఈ జూలియస్ క్యాలెండర్ కానీ గ్రెగరీ క్యాలెండర్ ఆది నుంచి లేదు. ఆది నుంచి దేవుడు సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, నక్షత్రాలను బట్టి ఈ దినాలు, సంవత్సరాలు, నెలలు చంద్రుని బట్టి లెక్కించారు. ప్రతి సంవత్సరం ఈ న్యూ ఇయర్ వచ్చినప్పుడు, ఉగాది వచ్చినప్పుడు మేము ఇదే విషయం మొత్తుకుంటా ఉంటే నువ్వు ఎవడరా నీకు చెప్పింది అది ఇది అని చెప్పేసి నా మీద నోరేసుకు పడిపోతా ఉంటారు క్రైస్తవులంతా కూడా. నిజానికి బైబిల్ ఆది కాండంలోనే చాలా స్పష్టంగా చెప్పాడు, ఒక ఉదయము ఒక అస్తమయము కలగగా దినమాయను అని చెప్పేసి. ఈ క్యాలెండర్ ఏమో తీసుకొచ్చి అర్ధరాత్రి 12 నుంచి 12 రోజు అంటారు, చీకట్లో వస్తుంది చీకట్లో మారిపోతుంది అంటారు. అసలు పొద్దుకి మనం సాక్ష్యం అవ్వట్లేదు కదా. ప్రభు కూడా చెప్పారు సార్, ఏంటంటే రాకడ సూచనలు చెప్తారు మత్తయి 24లో. మరి వసంత ఋతువు ప్రారంభించినప్పుడు, అంటే ఇప్పుడు ఇది అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూచినప్పుడు, అంజూరపు చెట్టే కాదు సమస్త వృక్షములు చిగురించడం చూచినప్పుడు వసంత కాలం, వసంత ఋతువు ప్రారంభమైందని మీకు తెలుసు. ఇది ప్రపంచం జరిగేది. ఇది చెట్టు మార్చి ఏప్రిల్లో చెట్టు చిగురిస్తాయి, అప్పుడే సంవత్సరం ప్రారంభం. అదే వసంత ఋతువు ప్రారంభ ఋతువు కదా సార్. వసంత ఋతువు బైబిల్ చెప్పేది అదే, ఆ ఋతువు గురించి చెప్తుంది. అది చిగురించే కాలం ఎప్పుడు? మార్చి ఏప్రిల్, అప్పుడే సంవత్సరం. యూదులకి బైబిల్ క్యాలెండర్ ప్రకారము మార్చి ఏప్రిల్లో అంటే ఈ చెట్టు చిగురించేటప్పుడు. నేను చెప్పేది కూడా అదే, ప్రకృతిని అనుసరించి రూపొందించుకున్న క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సౌరమానం కావచ్చు, చాంద్రమానం కావచ్చు, ఇవి కరెక్ట్ గా ఉంటాయి. కానీ అసలు కాలంతో సంబంధం లేకుండా, పొద్దుతో సంబంధం లేకుండా రాసుకున్న ఒక నెంబర్ క్యాలెండర్, ఇప్పుడు మనం చూస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్, అంతకుముందు వచ్చిన రోమిల్ చేసింది కదా సార్. వాళ్ళన్నీ మార్చేశారు, దేవుడి పెట్టి నియమాలను మార్చేశారు సార్. తెలియటం చాలా మంది ఇదే దేవుడి ఇచ్చింది అనుకుంటున్నారు, కానీ అది మానవులు కల్పించింది సార్. తర్వాత దేవుడు పండుగలు ఇచ్చారు సార్. పాత నిబంధనలో 7 పండుగలు, తర్వాత ముఖ్యమైన 3 పండుగలు. మొదటి నెల 14 పస్కా పండుగ, తర్వాత 50 దినాలకి పెంతుకొస్తు పండుగ, తర్వాత పర్ణశాలల పండుగ 7వ నెల 15. కాబట్టి ఈ పండుగలు తరతరాలకు ఆచరించమన్నాడు దేవుడు. తన జ్ఞానం చొప్పున వీటిని క్రీస్తుకు ముడిపెట్టాడు. చాలా మంది తెలియదు ఈ విషయం. వాస్తవంగా పస్కా పండుగ రోజే క్రీస్తు మరణించాడు. పిలాతు అంటాడు, నేను పస్కా పండుగ రోజు ఒక ఖైదీని విడుదల చేయడం నాకు అలవాటు, నేను యూదుల రాజును విడుదల చేస్తానంటే, కాదు యూదుల రాజుని కాదు బరబ్బాని విడుదల చేయమని. అందుకని ఆయన బరబ్బాని విడుదల చేసి యూదుల రాజుని పస్కా పండుగ రోజే సిలువకు అప్పగిస్తాడు. అందుకని ఆయన ముందే చెప్పాడు, ఇంకా 2 దినాలకు పస్కా పండుగ వస్తుంది. మత్తయి 26లో 8వ వచనం, 2 దినాలు పస్కా పండుగ, అప్పుడు నేను సిలువేలకు అప్పగించబడతానని చెప్పాడు ఆయన. పౌలు గారు చెప్పాడు, క్రీస్తును మన పస్కా పశువు వధించబడిన పస్కా పండుగ రోజే క్రీస్తు మరణించాడు. అంటే ఆ విధంగా పాత పస్కా పండుగ క్రీస్తు మరణానికి లింక్ చేయబడింది. కాబట్టి తర్వాత అలాగే 50 దిన పెంతుకొస్తు పండుగ వస్తుంది. ఆ పెంతుకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 7వ నెల 15వ తేదీ పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగ ఆయన జన్మదినం. ఎందుకంటే క్రీస్తు 33 సంవత్సరాలు లోకంలో జీవించారని అందరికీ తెలుసు. 33.5 అంటే 33 సంవత్సరాల 6 నెలలు. అంటే ఆయన జన్మదినం నుంచి 6 నెలలకి ఆయన మరణించాడు.
కాబట్టి 6 నెలలు వెనక్కి కానీ ముందుకు కానీ లెక్క పెడితే ఆయన జన్మదినం వస్తుంది. ఇప్పుడు మనం మనదినం తెలుసుకోవాలి. మనదినం ఎప్పుడంటే పస్కా పండుగ రోజు. పస్కా పండుగ ఎప్పుడంటే మొదటి నెల 14వ తేదీ. మొదటి నెల 14 జనవరి 14 కాదు సార్, ఏప్రిల్ కాదు, అంటే మార్చి ఏప్రిల్లో వచ్చేటువంటి, అంటే మీరు ఉగాది అంటారు, వాళ్ళు అబీబ్ నెల ప్రారంభం. యూదుల క్యాలెండర్ బైబిల్ క్యాలెండర్ ప్రకారం మార్చి ఏప్రిల్లో ఆ వసంత ఋతువులో వచ్చేటువంటి ఆ నెల పొడుపు నుంచి కొత్త నెల, కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 14 రోజులకి, ఇప్పుడు గుడ్ ఫ్రైడే కూడా వచ్చేది అప్పుడే కదా సార్. యూదులు కూడా చంద్రమానం క్యాలెండర్ వాళ్ళు అనుసరించేది. అంటే నెల, అందుకనే అమావాస్య నాడు, అమావాస్యలో కొమ్ము పోదండి, అమావాస్య నాడు ప్రతి విశ్రాంతి నాన్న మరి ఆరాధించడానికి రామంటాడు ఆయన. సో ఈ లెక్కన రోమన్స్ తయారు చేసిన క్యాలెండర్ ని బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలోకే కాదు, మన ఇక్కడ తెలుగు భారతదేశంలో ఉంటున్న క్రైస్తవులందరూ కూడా అదే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, భారతదేశంలోకి. వాస్తవం సార్ అదే. ఇప్పుడు బైబిల్ క్యాలెండర్ అంతా మరి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. కొంతమంది పాస్టర్స్ ఉన్నారు కదా, మీరు వచ్చినట్టు బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా అరే మనకంటూ ఒక క్యాలెండర్ ఉంది, అంటే ఆ మతాన్ని అనుసరించే వాళ్ళకి ఒక క్యాలెండర్ ఉంది, దాన్ని పాటిద్దాము, ఈ దిక్కుమాల తప్పుడు తడ క్యాలెండర్ మనకి ఎందుకని ఎందుకు బయట మాట్లాడలేదు అంటారు? టైం వచ్చినప్పుడు అన్ని మొదటికి వస్తారు సార్. అని ఈ టైం వచ్చే లోపు అసలు విపరీతమైన దోపిడీ అయిపోయింది కదా. ఇప్పుడు బైబిల్ ప్రకారం చూసుకుంటే ఈ క్రిస్మస్ తాత ఎవరైతే ఉన్నారో క్రిస్మస్ తాత లేడు, అదే క్రిస్మస్ కేకులు లేవు, క్రిస్మస్ తాత క్రిస్మస్ చెట్లు యేసు ప్రభు కంటే ముందు పెట్టేస్తారు క్రిస్మస్ తాతని. అసలు బైబిల్ ఎక్కడ క్రిస్మస్ తాత లేదు, క్రిస్మస్ ట్రీ లేదు, ఇవన్నీ కల్పించి, అంటే రోమన్స్ కల్పించినటువంటి వాటిని ఈ రోజు అందరూ ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఆచరించిన సంఘాలు కూడా ఈ రోజు క్రిస్మస్ గ్రాండ్ గా, అంటే చేయకపోతే మళ్ళీ సంఘాలు ఎక్కడ దాటిపోతారు మనుషులు. అట్లా అయిపోయింది సార్. ఏదో అంటే ఒకరిని చూసి ఒకరు ఈరోజు చేయనటువంటి మా బ్రదర్స్ మేము ఒకప్పుడు వాళ్ళు ప్రార్థన కూడా పెట్టేవాళ్ళు కాదు క్రిస్మస్, ఈ రోజు అందరూ ప్రార్థనలు పెడుతున్నారు. అట్లా ఒకరిని చూసి ఒకరు చేయకపోతే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారో సంఘస్థులని ఆ విధంగా చేస్తారు. వాస్తవంగా సార్ ఈ పండుగలు ఆయన దేవుడు క్రీస్తుతో ముడిపెట్టబడి, నేను ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ఆయన మరణదినము నుంచి 6 నెలలు వెనక్కి మరణదినం ఎప్పుడో తెలుసుకుంటే ఆయన జనదినం వస్తుంది. మరణదినం ఎప్పుడంటే మొదటి నెల 14వ తేదీ, అది మరి మార్చి ఏప్రిల్లో వస్తుంది. అదే ఆ టైంలో గుడ్ ఫ్రైడే ఏర్పాటు చేశారు, కానీ అది అబీబ్ 14వ తేదీ. కాబట్టి అక్కడ నుంచి 6 నెలలు వెనక్కి లెక్క పెడితే ఆయన జన్మదినం వస్తుంది. కాబట్టి అందుకని పస్కా నుంచి 6 నెలలకి ఏమొచ్చిందంటే పర్ణశాల పండుగ, అంటే 7వ నెల 15వ తేదీ పర్ణశాల పండుగ. కాబట్టి అంతేకాదు ఇంకొక విషయం కూడా ఉందన్నమాట. జకర్యా సేవ చేసినటువంటి ఒక తరగతి ఉంది, లూకా సువార్తలో ఉంది ఆ తరగతి, అబియా తరగతి. దాన్ని బట్టి కూడా మనకు ఈ ఆయన జన్మదినం వస్తుంది. అబియా తరగతి అది ఎప్పుడంటే మరి 8వ తరగతి. ఇక్కడ ఎందుకంటే దావీదు రాజు 24 తరగతులు ఏర్పాటు చేశారు. అంటే నెలకి 2 తరగతులు, అంటే నెల పొడుపు నుంచి పౌర్ణమికి ఒకరు, పౌర్ణమి నుంచి అమావాస్యకు ఒకరు, ఈ విధంగా నెలకి 2 తరగతులు. తర్వాత ఆ విధంగా 24 తరగతులు, సంవత్సరం అంతా కూడా 24 తరగతులు, 12 నెలకి 2 చొప్పున. ఆ విధంగా ఈ అబియా తరగతిలో జకర్యా యాజకత్వం చేసినట్టుగా లోకా సువార్త 5వ వచనంలో ఉంది, మొదటి అధ్యాయం 5వ వచనం. ఈ అబియా తరగతి ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో ఉందన్నమాట. ఈ అబియా తరగతి మొదటి దినవృత్తాంతంలో 24వ అధ్యాయంలో 7 నుంచి చూస్తే ఈ 8వ తరగతి అబియా తరగతి. అంటే ఎన్నో నెల వచ్చింది? 4వ నెల వచ్చింది. అంటే నెలకి 2 తరగతులు. ఈ అబియా తరగతి అనేది 4వ నెలలో వచ్చిందనమాట. కాబట్టి 4వ నెల ఆయన అమావాస్య అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జకర్యా సేవ చేశాడు. తర్వాత అక్కడ దూత చెప్పి నువ్వు నీ భార్య, వాళ్ళు చాలా వృద్ధులు అనమాట, జకర్యా ఎలిజబెత్ చాలా వృద్ధులు, అయ్యా నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది, అంటే ఆయన బాప్తిస్మ యోహాను. కాబట్టి చెప్పినప్పుడు అయ్యా ఇది ఎలా జరుగుతుంది అంటే లేదు, అది దేవుని మాట ప్రకారం జరుగుతుంది అంటారు. కాబట్టి అదే ప్రకారం ఆయన సేవ 4వ నెల చివరిలో సేవ చేసి వెళ్ళిపోతారు. కానీ 5వ నెల మొదటి అంటే నెల పొడుపు నుంచి ఆమె గర్భం ప్రారంభమవుతుంది. ఇది ఎలిజబెత్. తర్వాత ఆమె 5 నెలలు ఎవరికి కనబడకుండా ఉంటుంది అనమాట. అంటే 5వ నెల ప్రారంభం నుంచి ఆ గర్భం ప్రారంభమై 5 నెలలు ఎవరికి కనబడకుండా 4 గోళ్ల మధ్య ఉంటుంది. అంటే 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. తర్వాత 10వ నెల ప్రారంభం, ఈమెకి 6వ నెల గర్భం అనమాట. అప్పుడు దేవదూత గాబ్రియల్ దగ్గరికి వెళ్తారు.
అంటే మరియ దగ్గరికి, గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అమ్మ నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెడుతూ ఆయన దేవుని కుమారుడు పరిశుద్ధుడు అని చెప్పారు. కాబట్టి మరియా గర్భం ధరించింది ఎప్పుడంటే 10వ నెల మొదటి నెలపొడుపు దినాన ఆమె గర్భం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి లెక్కేస్తే అంటే 10వ నెల. ఎస్తేరు కూడా దేవుడు రాజు దయ పొందింది 10వ నెలలోనే. ఎస్తేరు మరియా కూడా దేవుని దయ పొందింది 10వ నెలలోనే. ఈ 10వ నెల నుంచి లెక్క పెడితే 10, 11, 12 తర్వాత 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మరి 6వ నెల వరకు, 6వ నెల, ఈ 6వ నెల వరకు చూస్తే 254 రోజులు. అంటే ఇక వైద్య శాస్త్రం ప్రకారము గర్భంలో పిండం అంటే బిడ్డ ఉండాల్సినటువంటి దినాలు 280 దినాలు అని చెప్పి వైద్య శాస్త్రం చెప్తారు, వైద్య శాస్త్రం. కాబట్టి ఆ విధంగా మరే గర్భంలో శిశువు ఉండే దినాలు 280 దినాలు. ఆ 7వ నెల 15వ తేదీకి ఈ 10వ నెల ప్రారంభం నుంచి 7వ నెల 15వ తేదీకి ఆమె గర్భం నిండి కుమారుని కనింది. 7వ నెల 15వ తేదీ అంటే పర్ణశాల పండుగ రోజు. కాబట్టి ఇదనమాట. అందుకని ఆయన పర్ణశాల పండుగ రోజు అంటే 7వ నెల మన క్యాలెండర్ ప్రకారం అది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం 15వ తేదీ పౌర్ణమి రోజు ఆయన ప్రభు మరే గర్భం నుంచి ఆయన జన్మించినట్లుగా ఈ విధంగా బైబిల్ చెప్తుంది సార్, ఒక ఆధారం. అంతేకాకుండా ఆయన 33 సంవత్సరాల లోకంలో జీవించాడు. అంటే 6 నెలలకి ఆయన చనిపోయినాడు. 6 నెలల నుంచి వెనక్కి లెక్క పెట్టిన పర్ణశాల పండుగ రోజు ఆయన పుట్టినట్లుగా బైబిల్ చెప్తుంది. అంతేగాని డిసెంబర్ 25 అనేది అది బైబిల్లో లేదు సార్. సో గొర్రెదాటు వ్యవహారం అంటే ఇదేనేమో. బహుశా ఒకళ్ళు చెప్పారు కాబట్టి మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఒరిజినల్ లెక్కలైతే ఇవి. క్రైస్తవులు కూడా ఏంటంటే ఎవరు బాగా మాట్లాడతారు వాళ్ళ మాటలు వింటున్నారు తప్ప ఎవరు నిజం మాట్లాడుతున్నారో వాళ్ళ మాట వినరు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇంతకుముందు క్రిస్మస్ గురించి కూడా మేము అడిగినప్పుడు స్టార్టింగ్లో యేసు డిసెంబర్ 25న పుట్టినట్లు బైబిల్లో ఉందని నిరూపిస్తారా అంటే స్టార్టింగ్లో తొడలు కొట్టారు. దమ్ముంది మేము నిరూపిస్తాం అన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మాట మార్చేమన్నారని. అసలు యేసు డిసెంబర్ 25న పుట్టారని ఎవరు చెప్పారు మీకు? చరిత్రలో ఆయన పుట్టాడు కాబట్టి ఏదో ఒకరోజు జరుపుకోవాలి కాబట్టి ఇప్పుడు జరుపుకుంటున్నాం అంటూ మాటలు మార్చేశారు. దాంతో మేము కూడా ఇంకొక మాట అడ్వాన్స్ అవ్వాల్సి వచ్చింది. సరే యేసు డిసెంబర్ 25న పుట్టాడా పుట్టలేదా నాకు అనవసరం. యేసు కన్యక్కి పుట్టాడా లేకపోతే కన్యక్కి పుట్టలేదా నాకు అనవసరం. యేసు యెహోవాకే పుట్టాడా ఇంకెవరికైనా పుట్టాడా నాకు అనవసరం. అసలు యేసు భూమి మీద పుట్టినట్టు చారిత్రక ఆధారాలతో నిరూపించండి అని అడగటం మొదలెట్టాం. దానికి కూడా సైలెంట్ అయిపోయారు, ఎవరి దగ్గర ఆధారాలు లేవు. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు అడుగుతున్న దాని ప్రకారం చూస్తుంటే క్రిస్మస్ చేసుకోవటం తప్పు మాత్రమే కాదు, మహాపాపం కూడా ఉంది సార్. బైబిల్లో ఉంది పుట్టినరోజు, కానీ అది మరుగైపోయింది. కానీ ఎందుకంటే ఆ పాత్రమైన పండుగల్ని దేవుడు క్రీస్తుతో ముడిపెట్టాడు. హిందూ జనశక్తి ఛానల్ ద్వారా క్రైస్తవులకి సత్యం ప్రకటించబడుతుందేమో. ఆ పాత్రమైన పండుగని క్రీస్తు ముడిపెట్టాడు సార్. కాబట్టి దాన్ని అది మరుగ్గా ఉంది. కానీ పస్కా పండుగ చోట్ల చూడండి, కొన్ని సంఘాల వాళ్ళు గుడారాల పండుగని పెడతారు. గుడారాల పండుగ అంటే ఏం లేదు, పర్ణశాల పండుగ, గుడారాల పండుగ అంటుంటారు. బోర్ల పండుగ జరుపుతూ ఉన్నారు కొంతమంది. అంటే పండగ వాళ్ళు చెప్పిన యూదుల సంప్రదాయం ప్రకారం జరుపుతున్నారా లేదా అని పక్కన పెడితే ఆ టైటిల్స్ అయితే వాడుకుంటున్నారు. పెంతెకొస్తల పండుగ జరుపుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, పెంతెకొస్తల సంఘాలు కూడా ఉన్నాయి. కానీ ఇదే పని క్రైస్తవులు మొత్తం అందరితో ఆచరింప చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. కానీ క్రైస్తవ్యం పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అయితే చేసేస్తున్నారు. క్రిస్మస్ తాత, క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ కేకులు, కొవ్వొత్తులు, ఇట్లాంటి ఆ చెట్లకు అలంకరించుకునే బల్బులు, బలూన్లు అని చెప్పేసి వ్యాపారం అయిపోయింది సార్. ఆచారం. ఈ వ్యాపారం పేరుతోటి ప్రచారం అవుతున్న ఈ మతాన్ని మాత్రం ప్రపంచం మొత్తానికి అంటగట్టి రుద్దటమే కాకుండా పండగ వచ్చిన తర్వాత 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత కూడా ఈ ప్రచారాల పేరుతోటి మైకులు పెట్టేసి ఎళ్ళకి ఆ కరపత్రాలు పట్టుకుని తిరుగుతూ మత సామరస్యానికి, సమాజంలో ఉండే ప్రశాంతతకి వీళ్ళు భంగం కూడా కల్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే ఇక ఆయన పుట్టాడని ఈ విధంగా ఇక ఊరూరు ఈ విధంగా అంటే వాళ్ళు స్తుతించడం కానీ ఆరాధించడం అనేది జరుగుతుంది. ఆరాధించుకోవటానికి నేను వ్యతిరేకం కాదు. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా పాటించుకోవచ్చు, సగర్వంగా చెప్పుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. కానీ వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. వీధుల్లోకి వచ్చి ఊరేగింపుల్లాగా చేసుకుంటూ వెళ్తుంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ కరపత్రాలు ముద్రిస్తూ ఆ కరపత్రాల్లో హిందూ దేవీ దేవతలు అవమానిస్తూ కొన్ని కరపత్రాలు ముద్రణ చేసి అదే వాళ్ళు వేరేగా ఉంటారు సార్. ఇది వరనే రోడ్లలో ఆయన్ని స్తుతించేదానికి, ఆరాధించి పాటలు పాడుకోవడం మత స్వేచ్ఛ కింద, కొంచెం క్రిస్మస్ అన్నట్టుగా అది మత స్వేచ్ఛ కింద వస్తుంది. కానీ పక్క మతాలని కించపరుస్తూ చేసే కరపత్రాలు, ఈ ప్రచారాలు అది క్రిస్మస్ లో చేయదు సార్, చేస్తున్నారు. ఎందుకంటే మీది బ్రదర్న్ అసెంబ్లీ అన్నారు కదా, నిన్న ఏలూరు సంబంధించిన బ్రదరన్ క్రిస్టియన్ అసెంబ్లీ వాళ్ళు ఇట్లాంటి కరపత్రాలే ముద్రించుకొచ్చారు. వేదాల్లో యేసు ఉన్నాడు,
లేకపోతే మీ దేవతలు మీరు ఆరాధిస్తున్న విధానాలన్నీ వేస్ట్ అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఈ రకమైన మత ప్రచారం అవసరం అంటారు? మీ మతం గొప్పదని చెప్పుకోవాలంటే ఇంకో మతాన్ని కించపరచాల్సిందే. ఇప్పుడు కించపరచకూడదు. ఒక గీత పెద్దదని నిరూపించాలంటే పక్కన ఇంకో గీత చిన్నది గీయాలా? కించపరచలేదు సార్. అది చేస్తున్నారు. అది వాస్తవం, దేవుని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కానీ అటువంటి ఆయన్ని వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చెయ్యొద్దని కానీ చేసినా పర్లేదని కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఆయన కించపరుస్తూ చెప్పకూడదు సార్. ఇతర మతాల్ని కించపరుస్తూ చెప్పకూడదు కానీ మన దేవుడి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, ఆయన గొప్పతనాన్ని ప్రకటించుకోవచ్చు, ఆయన ఆరాధించుకోవచ్చు. కానీ సో ఇప్పుడు మనం ఏదన్నా ఈ వీడియోలో మాట్లాడిన మాటలను బట్టి చాలా మంది క్రిస్టియన్స్ వచ్చి తొడగొడతా ఉంటారు. దమ్ముంటే ఆ పాస్టర్ గారిని మా ముందు కూర్చోబెట్టండి అని చెప్పేసి. మేము ఇట్లా అంటే పాత నిబంధన పండుగల ప్రకారం యేసుక్రీస్తు యొక్క జనన మరణాలు వేడుకగా జరుపుకోవచ్చా లేదా అనే దాని మీద ఎవరన్నా ముందుకు వస్తా ఉంటే మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే సార్, రెడీ, సిద్ధంగా. ఎందుకంటే లేదంటే ఈ వీడియోలో మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ప్రకటించమంటారా? ఎవరైనా క్రైస్తవులు మీకు కాల్ చేయాలి అనుకుంటే పెట్టండి సార్. పెట్టచ్చు కదా? ఓకే ఓకే ఓకే, తప్పకుండా. చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ దెబ్బతో క్రైస్తవులు అందరూ కూడా నిజాన్ని తెలుసుకోవాలి. క్రిస్మస్ జరుపుకోవడం అనేది బైబిల్ విరుద్ధము, క్రిస్మస్ జరుపుకోవటం అంటే మహా పాపం అన్న విషయం వాళ్ళందరికీ అర్థమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇంకేదన్నా కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా హిందూ సమాజానికి లేకపోతే క్రిస్టియన్ సమాజానికి? క్రీస్తు పుట్టాడు, అది మాత్రం వాస్తవం. కానీ లోకరక్షణ కోసం దేవుడు ఆయన పుట్టించాడు. కాబట్టి ఆ దినమున ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. కానీ ఇతర మతాలను విమర్శించడం కాదు, కానీ ఆరాధించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు దేవదూతలు స్తుతించారు కదా, ఆ విధంగా స్తుతించుకోవడం మంచిదే. కానీ యేసు పుట్టాడు అని మీరు నమ్ముతున్నారు. పుట్టాడు అని నమ్మినప్పుడు ఏ రోజు ఆరాధన చేసుకోవచ్చు. ఒక రోజు పర్టికులర్ గా ఇదే పుట్టిన రోజు అని చెప్పి చేసుకోవటం మాత్రం అవసరం లేదు. అలా చేసుకోవటం మాత్రం బైబిల్ కి విరుద్ధం, పాపం, అంతే కదా. డిసెంబర్ 25 మాత్రం బైబిల్ లేదు సార్. రైట్. కానీ ఆయన పర్ణశాల పండుగ పుట్టినట్లుగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. దానికోసం మేము ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా. సూపర్. సో ఎప్పటి నుంచో మనం అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో దానికి పాస్టర్ గ్యాబ్రియల్ గారు చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చేశారు. డిసెంబర్ 25న క్రీస్తు పుట్టినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు. ఓకే, సో దీన్ని హిందువులు మాత్రమే కాదు క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఎంతవరకు ఈ పండుగలు కరెక్ట్ అని ఆలోచించుకుని క్రిస్మస్ రోజున మీ ఇళ్లలో కూర్చొని మీరు ఆరాధన చేసుకుంటారా, లేకపోతే ఎప్పటిలాగా వీధుల్లోకి వచ్చేసి మత విధ్వంసాలు మత విద్వేషాలు రెచ్చగొడతారా? మీ ఇష్టం, మీరు తేల్చుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, చాలా సంతోషం.